మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వరాల తల్లి సమ్మక్క వనం వీడి జనం మధ్యకు వచ్చింది. అమ్మవారిని తీసుకువచ్చే మహా అద్భుత ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో గిరిజన సంప్రదాయ ప్రకారం అడవి తల్లిని గద్దెపైకి తీసుకువస్తున్నారు. సమ్మక్క తల్లిని తీసుకువచ్చే ముందు జిల్లా ఎస్పీ శబరీష్ గాల్లో కాల్పులు జరిపారు. వనదేవతకు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరి ఉన్నారు. ఇప్పుడు సమ్మక్క తల్లి భక్తుల వద్దకు చేరుకున్నారు. దీంతో మేడారంలో వనదేవతలకు మొక్కులు జోరందుకున్నాయి. భక్తులు ఎత్తు బంగారం సమర్పించి చల్లంగా దీవించు తల్లి అంటూ వేడుకుంటున్నారు. మేడారం వనం జనసంద్రమైంది. పల్లె పట్నమన్న తేడా లేకుండా జనమంతా వనం బాట పట్టారు. అడవి తల్లులను దర్శించుకుంటున్నారు. మేడారంలో ఏ చెట్టు చూసినా, ఏ గుట్ట చూసినా జనమే జనం. మొన్నటి వరకు కీకారంజంగా ఉన్న మేడారం ఒక్కసారిగా జనారంజంగా మారిపోయింది. రైట్, ప్రస్తుతం మేడారం నుంచి లైవ్ ద్వారా మన దృశ్యాలు చూస్తున్నాం. సమ్మక్కను తీసుకొచ్చే దారిలో భక్తులు కోలాహలంగా కనబడ్డారు. అయితే ప్రస్తుతం డప్పు చప్పుళ్ళు, ఆటపాటలతో భక్తుల సద్దరైతే పెద్ద ఎత్తున మేడారంలో కనిపిస్తోంది. సమ్మక్క రాకతో మేడారమంతా కూడా ఒక్కసారిగా పులకించిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. సమ్మక్కను తీసుకువస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చిలకల గుట్ట దిగారు ఆదిపరాశక్తి. సమ్మక్క రాకతో మేడారం పులకిస్తోంది. ప్రస్తుతం సమ్మక్కను తీసుకువస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. లక్షల్లో భక్తులు పెద్ద ఎత్తున మేడారంకు చేరుకున్నారు. మరోవైపు గాల్లో కాల్పులు జరిపి జిల్లా ఎస్పీ స్వాగతం పలికిన అంశాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. మరోవైపు ప్రత్యేక పూజలు చేస్తూ ప్రధాన పూజారులందరూ కూడా భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు. ప్రస్తుతం దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. చంటి పిల్లలను ఎత్తుకుంటూ కూడా వారందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటున్న దృశ్యాలే ప్రస్తుతం మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి.